హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. R15 రెగ్యులేషన్ సెప్టెంబర్ 2020 పేపర్. ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేస్తామంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న పాసిబిలిటీస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది షార్ట్ ఛానల్ ఎఫెక్ట్స్ ఇన్ ఏ మాస్ ట్రాన్సిస్టర్. మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసాం. Explain about the sources of power dissipation, that is also previous question actually. Explain the modes of operation of a transistor. దీనికి 3 types of modes of a transistor. మనం ఆప్షన్ బిని చాయిస్గా వదిలేసుకున్న ఆప్షన్ ఏలో మనం ఆన్సర్ చేయగలిగాం. సో అండ్ సెకండ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసాక లైక్ ఎన్మాస్ ఇన్వర్టర్ డ్రైవెన్ బై ది అనదర్ ఇన్వర్టర్ కానీ మేబీ డ్రైవెన్ త్రూ ది పాస్ ట్రాన్సిస్టర్స్. సో అది ఒకసారి చూడండి. డిలే ఎస్టిమేషన్ అని ఇచ్చిన్నాడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ మనకి. సో కమింగ్ టు ది థర్డ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చాక లైక్ రెడ్యూస్ ది స్విచ్చింగ్ యాక్టివిటీ ఆఫ్ NAND అండ్ NOR గేట్స్ అని ఇచ్చున్నాడు ఇక్కడ. ఓకేనా, ఇది కొంచెం మేబీ మనం ప్రీవియస్గా చదివి ఉండకపోవచ్చు, బట్ వీ కెన్ ఆన్సర్. మనం ఆన్సర్ బి మీన్స్ ఫస్ట్ థర్డ్ యూనిట్లో పార్ట్ బిని ఆన్సర్ చేయగలం. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ లీకేజ్ పవర్ డెసిపేషన్. ఓకేనా, లీకేజ్ పవర్ డెసిపేషన్కి మనకు ఆల్రెడీ స్టాటిక్ సర్క్యూట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ లీకేజ్ పవర్లో మనకి మేబీ అరౌండ్ 7 లీకేజ్ కరెంట్స్ ఉన్నాయి. ఓకేనా, సో అది డిస్కస్ చేయాలంటే ఆబ్వియస్లీ. సో దాంట్లోనే మనకి 7th క్వశ్చన్ ఇచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ ది కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్కేలింగ్ మీన్స్ దట్ వీఆర్ మెయింటైనింగ్ ది కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ద corresponding mass transistor without affecting by changing the corresponding supply voltages point of view. అంటే మనం స్కేల్ డౌన్ చేసినా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. దాన్నే మనం కాన్స్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాం యాక్చువల్లీ. అండ్ కాన్స్టెంట్ వోల్టేజ్ స్కేలింగ్ అని చెప్తున్నాడు. యాజ్ వెల్ యాజ్ బి క్వశ్చన్ చూస్తారంటే ఎక్స్ప్లెయిన్ ది డైనమిక్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీస్ DVFS టెక్నాలజీ. మనకి జనరల్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసంటే మనకి జనరల్లీ స్టాటిక్ ఒకటి వస్తుంది, స్టాటిక్ వోల్టేజ్ స్కేలింగ్. ఇక్కడ ఏంటంటే త్రూ అవుట్ ది సర్క్యూట్ వీఆర్ మెయింటైనింగ్ సమ్ ఫిక్స్డ్ వోల్టేజ్. So it is not possible to change the corresponding threshold voltage randomly also. So if you go for the second one is nothing but dynamic అని చెప్తాం. In case of the dynamic voltage scaling లో we have a 2 types of అంటే more than one constant voltage కంటే రిమైనింగ్ యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే డైనమిక్ వోల్టేజ్ అని షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ is nothing but DVFS టెక్నాలజీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి బై చేంజింగ్ ది corresponding dynamic voltage as well as also by changing the corresponding dynamic voltage scaling, dynamic voltage and as well as the frequency, by reducing those two quantities we can attain the corresponding scaling also. So that is actually. And explain the impact of hardware software co-design in the low power design question. So what is meant by pre-competition logic and explain any one pre-competition logic architecture అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, సో లైక్ 5th పాయింట్ వచ్చే లిథియం బ్యాటరీ అండ్ టెక్నాలజీ అడ్వాంటేజెస్ అండ్ నికెల్ కాడ్మియం బ్యాటరీస్ అండ్ అడ్వాంటేజెస్ మనకి ఇచ్చినాడు క్వశ్చన్. ఓకేనా, అడియాబెటిక్ లాజిక్ సర్క్యూట్స్, వర్కింగ్ ఆఫ్ అడియాబెటిక్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ టైప్స్ అడుగున్నాడు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ. ఓకేనా, సో మనం డిసెంబర్ 2020 పేపర్ చూసినాం. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి చూసేసామంటే మనకి పాసిబిలిటీస్ చూద్దామండి. ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసాం, ఫస్ట్ యూనిట్ వదిలేసేయండి. ఓకేనా, సెకండ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే హౌ ది డిలే టైమ్ ఈజ్ ఎస్టిమేటెడ్. ఓకేనా, డిలే టైం గురించి అడుగుతున్నాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బఫర్ సైజింగ్ యాక్చువల్లీ. అంటే మనకి బైసీమా సర్క్యూట్స్ ఉన్నాయి. బైసీమా సర్క్యూట్స్ అనేవి మనకు జనరల్గా స్టాండర్డ్ సీమా సర్క్యూట్స్ అనేవి అవుట్పుట్ని ప్రాపర్గా డ్రైవ్ చేయలేవు. సో ఫర్ దట్ పర్పస్ వీ ప్రిఫర్డ్ బైసీమా సర్క్యూట్స్. బైసీమా సర్క్యూట్స్లో మనం ఎక్స్టర్నల్గా వచ్చేసి ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తాం టు ఇంక్రీజింగ్ డ్రైవింగ్ క్యాపబిలిటీ యాక్చువల్లీ. సో దాంట్లో బఫర్ సైజింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అండ్ దట్ మీన్స్ ఏంటంటే స్టాండర్డ్ సీమా సర్క్యూట్స్ అనేవి ఐఓ అంటే లార్జ్ కెపాసిటీ లోడ్స్ని డ్రైవ్ చేయడం లోనే మనకు బఫర్ సైజింగ్ అంటే ఏంటి. ఓకేనా, ఆ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ అడిగి ఉన్నాడు ఆల్రెడీ. సో ఇక్కడ చూసారంటే ఇంకో పాసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ ది పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఓకేనా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా దీన్ని స్టడీ చేస్తున్నాం. ఎక్స్ప్లెయిన్ ది పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్
అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఓకేనా, పాస్ ట్రాన్సిస్టర్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఆల్రెడీ మనం స్టడీ చేస్తున్నాం. ఓకేనా, వాట్ ఆర్ ద 2 phases ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎ డైనమిక్ CMOS సర్క్యూట్. డైనమిక్ సర్క్యూట్స్లో 2 phases ఉన్నాయి. ఓకేనా, సో ఆ 2 phases ఏమున్నాయి ఒకసారి స్టడీ చేయండి. ఓకేనా, సో రిమైనింగ్ వచ్చేసి డిరైవ్ ది షార్ట్ సర్క్యూట్ పవర్ డిసిపేషన్ ఇది ఆల్రెడీ మీకు జనరల్గా చూస్తున్నారు. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ది స్విచ్చింగ్ యాక్టివిటీ ఎస్టిమేషన్ ద స్టాటిక్ CMOS సర్క్యూట్. సో కమింగ్ టు ది పార్ట్ బిలో థర్డ్ యూనిట్ పార్ట్ బిలో చూసారంటే హౌ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ పైప్ లైనింగ్ హెల్ప్స్ ఇన్ ద రెడ్యూసింగ్ ది పవర్ డిసిపేషన్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఆల్రెడీ మనం ఈరోజే వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆప్టిమైజేషన్ ప్రొసీజర్ ఫర్ అప్లైనింగ్ ది లో పవర్ డిసిపేషన్ ఇన్ కేస్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ వే అని. సో అక్కడ మనం ఆల్రెడీ పైప్ లైనింగ్ అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసినాం. పైప్ లైనింగ్ అడ్వాంటేజ్ డిస్కస్ చేసినాం. బోత్ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఎలా హెల్ప్ అవుతుందో అది డిస్కస్ చేసాం. అండ్ లిస్ట్ ది ఛాలెంజెస్ ఇన్ ద మల్టీ లెవెల్ వోల్టేజ్ స్కేలింగ్. ఓకేనా, సో ఫోర్త్ యూనిట్లోకి వచ్చేసారంటే ఎక్స్ప్లెయిన్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్ క్రూసో ప్రాసెసర్. ఆల్రెడీ మనం అంటే ఇంపార్టెన్స్ లైక్ ఈ ట్రాన్స్మిటర్ క్రూ ప్రాసెసర్ ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్ ఫీచర్స్ కానీ జనరల్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ట్రాన్స్మిటర్ క్రూసో ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కన్వర్ట్స్ ది 8086 ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ VLIW ఇన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ పార్ట్ బి చూసారంటే విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ది స్విచ్చింగ్ యాక్టివిటీ ఎస్టిమేషన్ ఇన్ ద స్టాటిక్ CMOS గేట్స్ అని అడుగున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఫోర్త్ యూనిట్. అది ఫోర్త్ యూనిట్లో వాట్ ఈస్ మెన్ బై బస్ ఇన్వర్టింగ్ అండ్ కోడింగ్ టెక్నిక్స్ అడుగున్నాడండి. సో ఫోర్త్ యూనిట్లో పార్ట్ బి చూసారంటే ఎక్స్ప్లెయిన్ ది FSM మనం యాక్చువల్లీ ప్రీవియస్గా మనం జస్ట్ వీడియో చేసినాం, పోస్ట్ చేసినాం. ఒకసారి దాన్ని చూసారంటే దానికి ఆన్సర్ మనకి ఐడియా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ FSM పార్టిషనింగ్. ఓకే, FSM పార్టిషనింగ్ గురించి మనం వీడియో ఏం చేయలేదు యాక్చువల్లీ. జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్తో దాన్ని జస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ FSM అన్నట్టుగా డిస్కస్ చేసాం. అంటే ఫైనల్ స్టేట్ మిషన్స్. ఇక్కడ ఏంటంటే జనరల్గా FSM పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఐడియల్ స్టేట్స్ ఉంటాయో ఐడియల్ స్టేట్ని మనం ఐడెంటిఫై చేసి క్లాక్ని సప్లై చేయడం స్టాప్ చేయగలిగామంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ద రిడక్షన్ ఇన్ ద పవర్ డిసిపేషన్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. కమింగ్ టు ది 5th యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చారంటే ఎక్స్ప్లెయిన్ మల్టీ థ్రెషోల్డ్ వోల్టేజ్ CMOS అంటే ఏందో డిస్కస్ చేసాం. ఓకేనా, హౌ లీకేజ్ పవర్ ఈజ్ మినిమైజ్డ్ యూజింగ్ ది పవర్ గేటింగ్ సర్క్యూట్ యూస్ చేసి మనం లీకేజ్ పవర్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఎంటీ CMOS అని. సో లైక్ ఫుల్లీ అడియాబెటిక్ అండ్ పారా అడియాబెటిక్ వచ్చి మనం 5th యూనిట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో యూ కెన్ గో త్రూ దిస్ వన్. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ ఈ క్వశ్చన్సే వస్తాయని నేను చెప్పలేను, ఎందుకంటే మనం డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ చూస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో సమ్ న్యూ క్వశ్చన్స్ని మనకి పాసిబిలిటీస్ చూస్తూ ఉన్నాం. సో అందువల్ల ఏంటంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఇవే వస్తాయని గైడ్ చేస్తే మీరు చదువుకున్న తర్వాత సార్ మీరు చెప్పినవి మాకు రాలేదనే సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఏమంటే నేను ఇవి రాలేవని చెప్పలేను, బట్ ప్లీజ్ గో త్రూ దట్ వన్, యూ విల్ గెట్ సమ్ ఐడియా యాక్చువల్లీ. ఓకేనా, సో 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జస్ట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాట్ ఈజ్ మెంట్ బై లాచప్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ అవాయిడెడ్ అన్నాడు. ఓకేనా, లాచప్ ప్రాబ్లం అంటే ఏంటి, అండ్ సోర్సెస్ ఆఫ్ పవర్ డిసిపేషన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. డిఫైన్ నాయిస్ మార్జిన్. ఓకేనా, రింగ్ ఆసిలేటర్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద 2 types ఆఫ్ లీకేజ్ పవర్ డిసిపేషన్స్. ఓకేనా, మనకి 4 types ఉన్నాయి. సబ్ థ్రెషోల్డ్ లీకేజ్ పవర్ డిసిపేషన్. ఓకేనా, లైక్ గేట్ డ్రైన్ ఇండ్యూస్డ్ లీకేజ్ కరెంట్ అని కూడా ఉన్నాయి మనకి. ఓకే, హౌ డస్ స్కేలింగ్ సప్లై అంటే FVDD స్క్వేర్. క్లాక్ గేటింగ్ అంటే ఏంటి, నేమ్ ది 2 క్లాక్ గేటింగ్. సో ఆపరెంట్ ఐసోలేషన్ అంటే ఆల్రెడీ ఆపరెంట్ ఐసోలేషన్ మనం ప్రీవియస్గా వీడియో కూడా చేస్తున్నామండి. బ్యాటరీ అవేర్నెస్ సిస్టమ్స్ అండ్ CAD టూల్స్ యాక్చువల్లీ. ఓకేనా, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సో ఫార్. And I will go through the one more paper. So it is a last paper actually. We collected only 4 papers actually. So this question is already discussed in the 2019 paper actually. Before going to this one, like first unit is already 2 important questions already. We can cover that one also, no issues. And second one is nothing but సెకండ్ యూనిట్లో కొంచెం పాసిబిలిటీస్ వచ్చేసి మీకు డీటెయిల్ ది CMOS ట్రాన్స్మిషన్ గేట్స్ అంటే నేను అడుగుతున్నాడు. అండ్ డిస్కస్ ది డిలే పారామీటర్స్ ఆఫ్ మాస్ ట్రాన్సిస్టర్స్ అండి. డిలే పారామీటర్స్ ఏమున్నాయో డిస్కస్ చేయమంటున్నాడు. థర్డ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసారంటే షార్ట్ సర్క్యూట్ పవర్ డిసిపేషన్ కంటే CMOS ఇన్వర్టర్ ఎలా ఉంటుంది అంటున్నాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది స్విచ్చింగ్ పవర్ డిసిపేషన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కమింగ్ టు ది 7th క్వశ్చన్ చూసారంటే ఎక్స్ప్లెయిన్ ది ఆప్టిమైజేషన్ ప్రొసీజర్ ఫర్ లో పవర్ డిసిపేషన్ అంటే ఆర్కిటెక్చర్ లెవెల్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసాం. ప్యారలల్ ప్రాసెసింగ్, పైప్ లైనింగ్
బోత్ కాంబినేషన్ యూస్ చేసి మనం రెడ్యూస్ చేస్తాం యాక్చువల్లీ. ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ ది పవర్ ఎట్ ఏ లాజిక్ లెవెల్. దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు మనం ఈ లాజిక్ లెవెల్ వచ్చేసి లాజిక్ స్టైల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ సీమాస్ లాజిక్ ఒకటి, డైనమిక్ సీమాస్ లాజిక్ ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీటీఎస్ pass transistor logic. By using these 3 transistor logic we can reduce the power actually. So that is the answer for that one. Using a Shannon expansion principle explain the pre-computation of adder comparator. Okay na. So దీనికి మనం ఎటువంటి వీడియో అయితే ఇప్పుడు చేయలేదండి. సో కమింగ్ టు ది 15 point is nothing but a variable threshold CMOS. ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ మనం అంటే ఆ సబ్స్ట్రేట్ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేస్తాం. దేర్ ఫోర్ ఇట్ రెడ్యూసెస్ ది థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసామంటే ఆబ్వియస్లీ లీకేజ్ కరెంట్ అని మనకి రెడ్యూస్ అవుతుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంటీ సిమాస్లో అడ్వాంటేజెస్లో చూస్తే మనకి 2 పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. బై యూజింగ్ ది ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ తోటి మనం ఎంటీ సిమాస్ సర్క్యూట్ డిజైన్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సర్టెన్ కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్స్ వచ్చేసి డిలే ఒకటి అండ్ మోర్ ఏరియా కన్జంప్షన్. సో దోస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్. అండ్ ఎక్స్ప్లెయిన్ ది టెక్నిక్స్ యూజ్ టు మినిమైజ్ ది సాఫ్ట్వేర్ కాంట్రిబ్యూషన్ టు ది పవర్ డెసిపేషన్. దీనికి మనం ఏమి క్వశ్చన్ అయితే ఏం వీడియో చేయలేదు ఇప్పటివరకు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్టింగ్ ద లో పవర్ VLS ఇన్ ద టుమారోస్ ఎగ్జామ్. సో ఐ థాట్ దట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫస్ట్ యూనిట్ నుంచి లో పవర్ VLS వట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లో పవర్ VLS అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ లో పవర్ డిజైన్ మెథడాలజీస్ ఒకటి, సోర్సెస్ ఆఫ్ పవర్ డెసిపేషన్. ఓకేనా, ఆ 3 క్వశ్చన్స్ కంపల్సరీ మనకి పాసిబిలిటీ ఉంటాయండి. అండ్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే సోర్సెస్ ఆఫ్ పవర్ డెసిపేషన్లో మీకు అయితే షార్ట్ సర్క్యూట్ కానీ లేదా డైనమిక్ సర్క్యూట్లో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసారంటే లైక్ పార్ట్ బిలో లైక్ ఆప్టిమైజేషన్ ప్రొసీజర్ ఫర్ లో పవర్ డెసిపేషన్ ఆర్కిటెక్చర్ మనం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం, అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి లైక్ త్రీ టైప్స్ ఆఫ్ లాజిక్ స్టైల్స్ కానీ లేదా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి లో పవర్ టెక్నిక్స్ అనేది. సో 15 యూనిట్కి వచ్చేసాక మేబీ ఎంటీ సిమాస్ మీద క్వశ్చన్ ఉండొచ్చు, లేదా సిమాస్ కానీ వీటీ సిమాస్లోనే మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదా thank you for watching my videos up to now. Your support is very precious for me. In case if you really like it, you can share to your friends also. Okay, thank you all of you. All the best for all of you.